शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णकुण्डकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोत्रपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयत्यतिबलो रामो लक्ष्मणश्च महाबलः राजादीति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कौसलेन्द्रस्य रामस्याक्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः न रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवज्य च मैथिलीं समृद्धार्धो गमिष्यामि विशतां सर्वरक्षसां धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वस्य रैनं जहिराविणम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सना शुद्धां शशीतजटाजूटमकुटां वरत्रासत्राणस्फटिकघटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निधत्ते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः। हरिः ओम्। యుద్ధకాండము 18వ సర్గము. విభీషణునకు ఆశ్రయము ఇచ్చుట యుక్తమే అని శ్రీరాముడు తన నిర్ణయమును ప్రకటించుట, శరణాగత రక్షణము నా వ్రతము అని తెలిపి విభీషణుని తోడ్కొని రమ్ము అని సుగ్రీవునితో పలుకుట. అథ రామ ప్రసన్నాత్మా శ్రుత్వా వాయుసుతస్య ప్రత్యభాషత దుర్దర్శః శ్రుతవాన్ ఆత్మని స్థితం. శ్రీరాముడు సుగ్రీవాదుల యొక్క మాటలకు ఎట్టి వికారములకును లోనుగాక హనుమంతుని వచనములకు ప్రసన్నసిత్తుడయ్యను. సకల శాస్త్రార్థములను ఆకలింపు చేసుకొనిన ఆ మహాత్ముడు స్థిరచిత్తముతో తనలోని భావములను ఇట్లు వెల్లడించెను. మమాపితు వివక్షాస్తి కాచిత్ ప్రతి విభీషణం శ్రోతుమిచ్చామి తత్సర్వం భవద్భిః శ్రేయసి స్థితైః. మిత్రులారా, విభీషణుని గురించి నేనును కొంత వివరింతును. మీరు మన అందరి యొక్క శ్రేయస్సును కోరెడివారు కావున నేను పలికిడి వచనములను సావధానులై పూర్తిగా ఆలకింపుడు. మిత్రభావేన సంప్రాప్తం న్యత్యజేయం కథంచన దోషో యద్యపి తస్య స్యాత్ సతాం ఏతదగర్హితం. మిత్రభావముతో అనగా శరణుగోరి నా కడకు వచ్చిన వానిని ఏది ఏమైనను త్యజింపను. ఒకవేళ అతనిలో దోషమేదైనను ఉన్నను దానిని పట్టించుకొనరాదు. సత్పురుషులు దోషులకు ఆశ్రయమిచ్చుట తప్పుగాదు. కనుక నేను విభీషణునకు తప్పక ఆశ్రయమిచ్చెదను. సుగ్రీవస్త్వధ తద్వాక్యం అభాష్య చ విమృశ్య చ తతః శుభతరం వాక్యం ఉవాచ హరిపుంగవః. శ్రీరాముని వచనములను వినిన పిమ్మట సుగ్రీవుడు ఆ పలుకులను బాగుగా ఆలోచించి రాజనీతిని దృష్టిలో ఉంచుకొని ఇట్లు నుడివెను. సుదుష్టో వాప్యదుష్టో వా కిమేష రజనీచరః ఈదృశం వ్యసనం ప్రాప్తం భ్రాతరం యః పరిత్యజేత్ కో నామ స భవేత్ తస్య యమేషన పరిత్యజేత్. ప్రభు, ఇతడు దుష్టుడైనను కాకున్నను మనకేమి పని? ఇతడు రాక్షసుడు, మిగుల సంకట పరిస్థితిలోనున్న అన్ననే వదిలి వచ్చినవాడు. ఇంకా ఇతడు ఎవరిని మాత్రము వదిలిపెట్టకుండును. వానరాది పతేర్వాక్యం శ్రుత్వా సర్వాన్ ఉదీక్ష్య చ ఈషదుత్స్య యమానస్తు లక్ష్మణం పుణ్యలక్షణం ఇది హోవాచ కాకుత్సో వాక్యం సత్య పరాక్రమః.
సత్య పరాక్రముడైన శ్రీరాముడు సుగ్రీవుని మాటలను విని అందరినీ ఒకసారి పరికించి చూచెను. పిదప చిరునవ్వు నవ్వుచూ శుభలక్షణుడైన లక్ష్మణునితో ఇట్లనెను. అనధీత్య చ శాస్త్రాన్ని వృద్ధా ననుపసేవ్యచ నా సఖ్యమీదృశం వక్తుం యదువాచ హరీశ్వరః అస్తి సూక్ష్మతరం కించిత్ యదత్ర ప్రతిభాతి మే ప్రత్యక్షం లౌకికం వాపి విద్యతే సర్వరాజసు అమిత్రాస్తత్కులీనాశ్చ ప్రాతిదేశాశ్చ కీర్తితాః వ్యసనేషు ప్రహర్తారః తస్మాదయమిహాగతః. లక్ష్మణ, శాస్త్రములను అధ్యయనము చేయనివాడు, గురుజనులను సేవింపనివాడు సుగ్రీవుని రీతిగా పలుకజాలడు. సోదర, విభీషణుడు తన అన్నను పరిత్యజించి వచ్చుట దోషము అని సుగ్రీవుడు పలికెను. కానీ ఈ విషయములో ధర్మ సూక్ష్మము ఒకటి గలదు. అది లోకములో సుప్రసిద్ధమైనది, రాజులందరికీ తెలిసినదే. ఇక దానిని గూర్చి తెలిపెదను. లోకమునందు రాజు తమ జ్ఞాతులను, ఇరుగు పొరుగు దేశాధిపతులను శత్రువులుగా భావించుచుండుట సహజము. వారు సంకట పరిస్థితులకు లోనైనప్పుడు దెబ్బతీయుటకు ప్రయత్నించుచుందురు. ఆ భయకారణములనే విభీషణుడు ఇచటికి వచ్చినాడు. అపాపాస్తత్కులీనాశ్చ మానయంతి స్వకాన్ హితాన్ ఏష ప్రాయో నరేంద్రాణం శంకనీయస్తు శోభనః యస్తు దోషస్త్వయా ప్రోక్తో హ్యాదేనారి బలస్య చ తత్ర తే కీర్తయిష్యామి యథా శాస్త్రమిదం శృణు న వయం తత్కులీనాశ్చ రాజ్యకాంక్షీ చ రాక్షసః. నిర్మల హృదయులైన జ్ఞాతులు తమ బంధువులను హితైషులనుగానే భావింతురు. కాని దాయాది సత్పురుషుడైనను రాజులు అతనిని శంకింతురు. విభీషణుడు సత్పురుషుడే, తన బంధుజనుల హితమును కోరెడివాడే. కానీ దుష్టుడైన రావణుడు ఇతనిని శంకించుట వలన ఇతడు తన రక్షణకై ఇతడికి వచ్చి ఉండవచ్చును. కనుక ఇతడు తన సోదరుని విడిచి వచ్చుట దోషము కాదు. శత్రుపక్షము నుండి వచ్చిన వారిని చేరదీయుట దోషము అని నీవు పేర్కొని ఉంటివి. ఆ విషయమును గురించి కూడా నీతి శాస్త్రమును అనుసరించి వివరించెదను, వినుము. పండితాహి భవిష్యంతి తస్మాద్గ్రాహ్యో విభీషణః. మనము అతని వంశమున పుట్టిన వారముగాము కనుక అతడు మనకు జ్ఞాతి కాడు, శంకింపవలసిన పని లేదు. ఈ రాక్షసుడు రాజ్యమును కాంక్షించి మన యొద్దకు రాలేదు. రాక్షసులలో కూడా జ్ఞానులు ఉందురు, ఇతడు అట్టివాడే. అందువలన ఇతనిని మన పక్షములో చేర్చుకొనుట సమంజసమే. అవ్యగ్రాశ్చ ప్రహృష్టాశ్చ న భవిష్యంతి సంగతాః ప్రవాదశ్చ మహానేష తతోస్య భయమాగతం ఇతి భేదం గమిష్యంతి తస్మాద్గ్రాహ్యో విభీషణః. సహజముగా జ్ఞాతులెవ్వరునూ కలిసిమెలిసి ఉండరు. అందువలన వారు నిశ్చింతగా సంతోషంతో ఉండజాలరు. బిగ్గరగా మనలను శరణుగోరుటను బట్టి రావణుని భయముతో అతడు ఇచ్చటికి వచ్చినట్లు కనబడుచున్నది. రాక్షసులలో పరస్పరము భయములు ఆవరించినట్లున్నవి. కావున విభీషణుని పరిగ్రహించుట యుక్తమే. న సర్వే భ్రాతరస్తాత భవంతి భరతోపమాః మద్విధా వా పితుః పుత్ర సుహృదో వా భవద్విదాః. నాయనా సుగ్రీవా, ప్రపంచంలో భరతుని వంటి సోదరులుండరు, తండ్రికి నా వంటి పుత్రులుండరు, నీ వంటి మిత్రులను ఉండరు. తల్లి అయిన కైకేయి కారణముగా తండ్రి నుండి రాజ్యాధికారము ప్రాప్తించినను దానిని పరిత్యజించి భరతుడు వనములలోనున్న శ్రీరాముని కడకు వచ్చి, అన్నా, రాజ్యాధికారము నీదే, నేను నీ దాసుడనై ఇందును అని పలికినాడు. అట్టి ఉత్తమ సోదరుడు భరతుడు. శ్రీరాముడు వనవాసమునకు బయలుదేరగా ఆయన ఎడబాటునకు తట్టుకొనలేక దశరథ మహారాజు స్వర్గస్థుడాయను. మాతాపితృ సేవలతో ఆదర్శ జీవితమును గడిపిన శ్రీరాముడు మిగుల ఉత్తమ పుత్రుడగుట వలననే తండ్రి ఆయన విరహమునకు తల్లడిల్లి మృత్యుముఖమున చేరెను. శ్రీరాముడు లక్ష్మణుడును ఎంతగా కోపించినను వారి మీద గల దృఢమైన మైత్రితో వారిని అనుసరించిన సుగ్రీవుడు ఆదర్శ మిత్రుడుగా లోక ప్రసిద్ధిగన్నవాడు. ఏవ ముక్తస్తు రామేణ సుగ్రీవః సహ లక్ష్మణః ఉత్తాయేదం మహాప్రాజ్ఞః ప్రణతో వాక్యమబ్రవీత్. లక్ష్మణుని సమక్షమున శ్రీరాముడు ఇట్లు పలికిన పిమ్మట మిగుల ప్రాజ్ఞుడైన సుగ్రీవుడు లేచి నమస్కరించుచు ఆ ప్రభువుతో ఇట్లు నుడివెను. రావణేన ప్రణిహితం తమవేహి విభీషణం తస్యాహం నిగ్రహం మన్యే క్షమం క్షమవతాం వర రాక్షసో జిహ్మయా బుద్ధ్యా సందిష్టో యమిహాగతః ప్రహర్తుం త్వయి విశ్వస్తే ప్రచ్ఛన్నో మయివానఘా లక్ష్మణే వా మహాబాహో స వద్యః సచివై సహ రావణస్య నృశంసస్య భ్రాతా హేష విభీషణః.
కార్యదక్షుడమైన ఓ రామ, ఈ విభీషణుని రావణుడే పంపియుండునని భావింపుము. కనుక ఇతని బంధించుట యుక్తమని నేను తలంతును. రావణుని ఆదేశముపై ఈ విభీషణుడు కుటిల బుద్ధితో ఇచటికి వచ్చినాడు. పుణ్యపురుష, ఇతనిని పూర్తిగా విశ్వసించి నిశ్చింతగా ఉన్నచో అదను చూచుకొని ఈ మాయావి నిన్ను లక్ష్మణుని నన్ను హతమార్చగలడు. కనుక మహాబాహు, క్రూరాత్ముడకు రావణునకు సోదరుడైన ఈ విభీషణుని అతని అనుచరులను వధించుటయే సముచితము. ఏవముక్త్వా రఘుశ్రేష్టం సుగ్రీవో వాహినీపతి వాక్యజ్ఞో వాక్యకుశలం తతో మౌనం ఉపాగమత్. మాటలాడుటలో నేర్పరియు వానరరాజులకు రాజు అయిన సుగ్రీవుడు వాక్య విశారదుడైన రఘువరునితో ఇట్లు పలికి మిన్నకుండెను. సుగ్రీవస్యతు తద్వాక్యం రామః శ్రుత్వా విమృశ్య చ తతః శుభతరం వాక్యం ఉవాచ హరిపుంగవం. అంతట శ్రీరాముడు సుగ్రీవుని వచనములను విని వాటిని గూర్చి లోతుగా పరిశీలించెను. అనంతరము ఆ కపీంద్రునితో మేలైన వచనములను ఇట్లు నుడివెను. సుదుష్టో వాప్యదుష్టో వా కిమేష రజనీచరః సూక్ష్మమప్యహితం కర్తుం మమాసక్తః కథంచన పిశాచాన్ దానవాన్ యక్షాన్ పృథివ్యాం చేవ రాక్షసాన్ అంగుళ్యగ్రేణ తాన్ హన్యాం ఇచ్చన్ హరిగణేశ్వర శ్రూయతే హి కపోతేన శత్రుః శరణమాగతః అర్చితస్య యథాన్యాయం స్వైశ్చ మాంసైర్నిమంత్రితః సహితం ప్రతిజగ్రాహ భార్యా హర్తారమాగతం కపోతో వానరశ్రేష్టం కిం పునర్మద్విధో జనః. సుగ్రీవా, ఈ రాక్షసుడు దుష్టుడైనను దుష్టుడు కాకున్నను ఇతడు ఏ విధముగానైనను ఏ కొంచెముగానైనను నాకు కీడు చేయగలడా? వానరేంద్ర, నేను తలచుకొన్నచో ఈ లోకమున గల పిశాచములను దానవులను యక్షులను రాక్షసులను కొనగోటితోడనే మట్టుపెట్టెదను. ఒక పావురము తనకు శత్రువైన ఒక వ్యాధుడు తనను శరణగోరగా ఆ పక్షి యథోచితముగా ఆదరించి తన మాంసముతో అతని ఆకలి తీర్చెను. ఆ కిరాతుడు ఆ పావురం యొక్క భార్యనే చంపియుండెను. ఆయనను తన కడకు వచ్చిన అతనిని ఆ కపోతము సత్కరించెను. కపివర, ఒక పక్షియే శరణాగతుని ఆదుకొనినప్పుడు మానవుడనైన నేను ఏల ఆశ్రయమిచ్చి ఆదుకొనరాదు? ఋషేహే కన్వస్య పుత్రేణ కండునా కండువా పరమర్శిన శృణుగాధాం పురాగీతాం ధర్మిష్టాం సత్యవాదిన. కండు మహర్షి కన్వ మహాముని యొక్క కుమారుడు. సత్యవాది అయిన అతడు ధర్మ ప్రబోధకమైన ఒక గాథను పూర్వము తెలిపి ఉండెను. ఇప్పుడు దానిని వివరించెదను, వినుము. బద్ధాంజలి పుటం దీనం యాచంతం శరణాగతం న హన్యాదా నృశంస్యార్థం అపి శత్రుం పరంతప అర్థో వా ఇది వా దృప్తః పరేషాం శరణాగతః అరిహి ప్రాణాన్ పరిత్యజ్య రక్షితవ్యః కృతాత్మన. స చేద్భయాద్వా మోహాద్వా కామాద్వాపి న రక్షతి స్వయా శక్త్యా యథాసత్వం తత్పాపం లోకగర్హితం వినష్టః పశ్యతస్తస్య రక్షిణః శరణాగతః ఆదాయ సుకృతం తస్య సర్వం గచ్చేదరక్షితః. ఏవం దోషో మహానత్ర ప్రపన్నానాం అరక్షణే అస్వర్గ్యం చ యశస్యం చ బలవీర్య వినాశనం. శత్రుసూదనుడైన ఓ సుగ్రీవ, శత్రువైనను అంజలి ఘటించి దీనుడై శరణుజొచ్చి అనుగ్రహింపుమని ప్రార్థించినచో అతనికి హాని చేయరాదు. శత్రువు ఆర్తుడైనను గర్వించిన వాడైనను తన ప్రతిపక్షము వారిని శరణుజొచ్చినప్పుడు వారు నిశ్చయ బుద్ధితో తమ ప్రాణములను ఒడ్డి అయినను అతనిని కాపాడవలను. భయపడి గాని ఆపద్ధర్మమును ఎరుగక గాని లాభాపేక్షతో గాని శక్తిగలవాడై ఉండియు ఏదోని ఒక నెపముతో ఆ శరణుజొచ్చిన వాడిని రక్షింపనిచో అతడు ఈ లోకమున నిందల పాలగుటయే గాక మీదు మిక్కిలి నరక బాధలను కూడా పొందును. శరణుజొచ్చిన వారిని రక్షింపక చూచుచు మిన్నకొన్నచో ఆ శరణాగతుడు నష్టపోవటయే గాక ఇతని సమస్త సుకృతములను తీసుకొని పోవును. అనగా శరణాగతుని రక్షింపని వారి యొక్క సుకృతములన్నీను నశించును. శరణాగతులను రక్షింపకునుట మహాదోషము. దాని వలన నరకము తప్పదు. అపకీర్తియు వచ్చును. కీర్తి ప్రతిష్టలు దెబ్బతినును. బలపరాక్రమములు నశించును. కరిష్యామి యథార్థంతు కండోర్వచనముత్తమం ధర్మిష్టం చ యశస్యం చ స్వర్గ్యం స్యాత్తు ఫలోదయే. కండు మహర్షి నుడివిన పలుకులు నిత్య సత్యములు, ఉత్తమమైనవి, లోకముచే ఆదరింపదగినవి, ధర్మ సమ్మతములు, కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేయునవి, సద్గతులను ప్రాప్తింపజేయునవి. కావున వాటిని నేను పాటించెదను.
సకృదేవ ప్రసన్నాయ తవాస్మితి చయాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ. నేను నీవాడను అని పలుకుచు ఎవ్వరైనను ప్రపత్తితో నన్ను శరణుగోరినచో వారికి అభయమిత్తును. ఇది నా వ్రతము. ఆనయైనం హరిశ్రేష్ఠ దత్తవాస్యాభయం మయా విభీషణో వా సుగ్రీవా యదివా రావణ స్వయం. వానరోత్తమ సుగ్రీవ, విభీషణునకు నేను అభయమిచ్చుచున్నాను. వెంటనే అతనిని తోడ్కొని రమ్ము. అతనేకే కాదు, స్వయముగా రావణుడే వచ్చి శరణుగోడినను వానికిని నేను అభయమిచ్చెదను. రామస్య తు వచశ్రుత్వా సుగ్రీవః ప్లవగేశ్వరः ప్రత్యభాషత కాకుత్సం సౌహార్దేన ప్రచోదితః. కపివరుడైన సుగ్రీవుడు శ్రీరాముని వచనములను విన్న పిమ్మట మైత్రి కారణముగా చొరవ చూపి ఆ రఘువరునితో ఇట్లు పలికెను. కిమత్ర చిత్రం ధర్మజ్ఞ లోకనాథ సుఖావహ యత్ త్వమార్యా ప్రభాషేధాః సత్వాన్ సత్పథే స్థితః. మమ చాప్యంతరాత్మాయం శుద్ధం వేత్తి విభీషణం అనుమానాచ్చ భావాచ్చ సర్వతః సుపరీక్షితః. తస్మాత్ క్షిప్రం సహాస్మాభిః తుల్యో భవతు రాఘవ. విభీషణో మహాప్రాజ్ఞః సఖిత్వం చాభ్యుపైతునః. జగన్నాథ, నీవు సమస్త ధర్మములను ఎరిగినవాడవు, సకల ప్రాణులకును సుఖప్రదాతవు, అత్యంత శక్తిశాలివి, సన్మార్గమున ప్రవర్తించువాడవు. అట్టి నీవు ఇట్లు ధర్మసమ్మతములైన వచనములను పలుకుటలో వింత ఏమున్నది? నీవును హనుమంతుడును పలికిన సహేతుకములైన వచనములను బట్టియు అతని ముఖ కవళికలను అనుసరించియు అతనిని నేను అన్ని విధములుగా పరీక్షించితిని. అంతేగాని విభీషణుడు సజ్జనుడని నా అంతరాత్మకును తెలియను. రఘువర, మిగుల ప్రాజ్ఞుడైన విభీషణుడు ఈ క్షణం నుండి మనకు మిత్రుడై మనలో ఒకడగును. తతస్థు సుగ్రీవ వచోని సంయత ధరణీశ్వరేణాభిహితం నరేశ్వరః. విభీషణేనాసు జగామ సంగమం పతిత్రిరాజేన యథా పురందరః. పిమ్మట వానరరాజైన సుగ్రీవుడు విభీషణునితో శ్రీరామచంద్ర ప్రభు నీకు అభయమిచ్చినాడు అని తెలిపెను. ఆ కపివరుని మాటలను వినినంతనే ఇంద్రుడు గరుత్మంతుని వలె శ్రీరాముడు విభీషణుని సమాగమనమునకు త్వరపడెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీక్యే ఆదికావ్యే యుద్ధకాండే 18 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి యుద్ధకాండం నందు ఇది 18వ సర్గము.